తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆదియందు ఆ మేడగదిలో ప్రారంభించబడినటువంటి సంఘము యెరూషలేములో యావత్ ప్రపంచం అంతా కూడా క్రీస్తు సంఘము విస్తరిస్తూ, ఆ క్రీస్తు సంఘము ఆయనలో ఒక బలమైనటువంటి స్థితిగతులను కలిగినటువంటి ప్రపంచానికి ఒక ల్యాబ్ లేకపోతే ఒక లైట్ హౌస్ గా దేవుడు మన యొక్క సంఘాన్ని, ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన సంఘం అనగా ఆయన రక్తంలో కడగబడి ఆయన ప్రత్యేకించుకున్నటువంటి ఆయన బిడ్డలు మనమందరము కూడా ఆయన సంఘంగా పిలువబడతాం. అయితే ఈ సంఘము అనేక మందికి దీవెనగా ఉండాలి, సంఘములో ఉన్నటువంటి ఒకరికొకరు కూడా గొప్ప దీవెనగా ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక 4 విషయాలు అందులో మరి క్రోడీకరించి చెప్పడం జరిగింది. ఈ 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 4 విషయాలు చూపించి నేను మీకు సందేశాన్ని అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 8వ వచనం నుంచి 13 వచనాలు మనం చదువుకున్నాం. 8, 9 మరి వచనాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచినటువంటి స్థితిని, మన యొక్క ఐడెంటిటీని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు కదా, మనము పగటి వారమై ఉన్నాము కానీ మత్తులమై ఉండగా. జాగ్రత్త గమనించండి, మనము పగటి వారమై ఉన్నాము అని అంటున్నాడు. మనం రాత్రి వారం కామట. రాత్రి వారాన్ని పోలిస్తూ 7వ వచనం ఆఖరి లైన్లో చెప్పబడుతూ ఉంది, రాత్రి వేళ మత్తుగా ఉందురు అని అంటారు. కాబట్టి రాత్రి వేళ చేసేటటువంటి పనులు క్రైస్తవ జీవితంలో పనికి రావు. రాత్రి వాళ్ళు ఏం చేస్తారంటే నిద్రపోతారు. మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. కానీ ఇక్కడ దేవుడు పౌలు గారి ద్వారా మనల్ని ఏ రీతిగా బలపరుస్తున్నాడంటే, మనము చీకటి వారము, రాత్రికి సంబంధించిన వారము కాబట్టి మనము పగటి వారమై ఉన్నాము. కాబట్టి ఏం సెలవిస్తున్నాడంటే, మనము మత్తులమై ఉండకూడదు. మన సారము నిష్ప్రయోజనమై ఉండకూడదు. క్రీస్తుని కలిగిన వారంగా అని అంటున్నాడు కదా, విశ్వాస ప్రేమలు అను కవచమును, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందాము. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు ఒక సైనికుడు వంటి వాడు. యుద్ధానికి ఏ సమయంలో పోరబోదినా సరే యుద్ధానికి సన్మతులై ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారుగా అపోస్తలుడైన పౌలు గారు ఆయన బిడ్డలను పోలుస్తూ ఉన్నాడు. ఎందుకు మనం ఈ రీతిగా ఉండాలంటే, ఆ కింద వచ్చి అంటాడు కదా, మనం రక్షణ పొందుటకే పిలువబడ్డాము కానీ దేవుని యొక్క ఉగ్రత పాలవడానికి. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత ఉంది, ఆయన త్వరలో రాబోతున్నాడు అని తెలిసినటువంటి మనము ఆ రక్షణను మనము కాపాడుకోవాలి, ఆ రక్షణను మనము కొనసాగించాలి. అలా చేయాలి అంటే అనుదినము యేసుతో నడవాలి, యేసు వలె ఆయనలాగా మనము జీవించాలి. ఈ 2 విషయాలు కూడా ఈ 2 వచనాల్లో ఒక క్రీస్తు యొక్క బిడ్డల యొక్క ఐడెంటిటీ తెలియజేస్తూ, ఇప్పుడు మనలను బట్టి మనం అందరము కూడా ఇతరులకు ఏ రీతిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన 4 విషయాలు మరి 2 వచనాలు చూపించి నేను త్వరగా ముగిస్తాను. 11వ వచనం మనం
ధ్యానం చేస్తూ ఉంటాడుగా. కాబట్టి మీరిప్పుడు జీవించుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షమాభివృద్ధి కలుగుచేయండి. అయితే మన విశ్వాసాన్ని బలపరుస్తూ 10వ వచనం చెప్తున్నాడు కదా, మేలుకొనినను నిద్రపోచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు వృద్ధి పొందాడు. కాబట్టి యేసు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని మనం ఈ రోజు కూడా మర్చిపోకుండా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఇతరులకు మనం ఏ రీతిగా ఉండాలి అని అంటే, మీరిప్పుడు చేయించున్నట్టుగా ఒకరినొకడు ఏం కలిగి ఉండాలంటే ఆదరించుకోవాలని, ఒకరినొకడు క్షమాభివృద్ధి కలుగు చేయాలని. 11వ వచనంలో చాలా చక్కని మాట కనిపిస్తున్నాడు. వారి పనిని బట్టి వారిని ప్రేమించి, 11వ వచనం అక్కడ ఏమంటున్నాడు చూడండి, వారి పనిని బట్టి వారిని ఘనముగా మిక్కిలి ఘనముగా ఇచ్చవల్లని వేడుకొచ్చున్నాము, మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండండి. ఈ 11 వచ్చిన దేవుడు కాపరి అనేటువంటి ఒక మాటను పెట్టి, పెద్దలు అనేటువంటి మాటను పెట్టి, వారు మీరు బుద్ధి చెప్పుకుంటారు కాబట్టి, దేవుని వాక్యం చేత వాళ్ళని బలపరిచేవారు కాబట్టి వారిని ఎప్పుడు కూడా మనం గౌరవించుకుంటూ, ఆ 3వ వచనంలో అంటున్నాడు కదా, ఒకరితో ఒకడు సమాధానముగా ఉండండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు సంఘములో ప్రతి ఒక్కరు కూడా అట్రీతిగా క్రీస్తు యొక్క మనస్సును కలిగిన వారుగా ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు ఆ 3 విషయాలు కూడా మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ సమయంలో నాలుగవ అధ్యాయం ఆ 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆ పై వచనం అంటాడు కదా, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నాడు. ఆదరించుకున్న ఏ రీతిగా మనం చేస్తా ఉన్నాం? నాకు 2 రకాలు కనపడతారు ఎక్కడికి వెళ్ళి. క్రీస్తు మనస్సు కలిగిన వాడు ఎవరు వచ్చినా సరే చక్కని మాటలతో వారిని బలపరుస్తారు. ఇంకొక వారు కనబడతారు స్వార్థముతో కొంతమందిని తమ పక్కన పెట్టుకోవడానికి ఆదరణ మాటలు పలుకుతారు. 2 మాటలు, 2 గుంపులు ఉంటాయి. ఈ స్వార్థంతో పక్కన పెట్టుకున్న వారికి పైపోయిన మాటలు మాట్లాడతారు. అవి ఆదరణ మాటలు కావు, అవి స్వార్థంతో కూడినటువంటి. ఇలాంటి మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం సమాజంలో. కానీ క్రీస్తు అయితే ఏమంటున్నాడు అంటే, క్రీస్తునందలి విశ్వాస ప్రేమలను కవచమును నీతి అనేటువంటి శిరస్త్రాణమును మనము ధరించిన వారమే, ఆయన బిడ్డల వలె ఆయన మనస్సు కలిగిన వారంగా ఎవరు మన గుమ్మమ్మ దగ్గరికి వచ్చినా, లేకపోతే మనం ఎవరు తారసపడ్డా, మనం ఎవరి దగ్గరికి వెళ్లాల్సి వచ్చినా, ప్రసంగి గ్రంథంలో ఎంత చక్కని మాటలు సర్వించాడండి. ఏంటంటే సంతోషించు వారి గృహానికి వెళ్తే ఎవరికి వెళ్ళమంటాడండి? ప్రలాపించే వారి యొక్క గృహానికి వెళ్తాడు. చూడండి, ఇది ఒక ఆదరణ. ఆయనే మనకు గొప్ప ఆదరణ కలిగజేశాడు. భయపడపడి నేను మీకు తోడుగా ఉన్నాను అని ధైర్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈరోజు దేవుని బిడ్డ నీ ద్వారా కూడా నీ పొరుగు వాడికి, అది వెలుపడి సంఘానికి వెలుపడి వాడైనప్పటికీ, సంఘంలో ఉన్నవాడైనప్పటికీ కూడా వారికి నీ ద్వారా ఏం కలగాలని కోరుకుంటున్నాడంటే ఆదరణ కలగాలని ఈరోజు అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణలో సంఘానికి ఒక చక్కని హితవును ప్రకటిస్తున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి దేవుని బిడ్డలారా, కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలోకి వచ్చినట్లయితే 4వ అధ్యాయంలోనే 5,
6 వచనాలు మనం ఒక్కసారి చూసుకుందాం. ఏమంటున్నాడో చూడండి. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. దేవునికి స్తోత్రం కలుగును. మీ ఆలోచనలో కానీ నీ మాటల్లో కానీ దయచేసి వ్యతిరేకతను కానీ అసహ్యతను కానీ దూషించడం కానీ దయచేసి మీరు ఏమాత్రము కూడా మీ దరికి పెట్టుకోకుండా మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఏంటండి? మీ మాటలు ఎల్లప్పుడూ కూడా మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎలా ఉండాలంటే రుచి కలదిగాను కృప సహితముగాను ఉండండి. నేను అనుకోకుండా అమర్జాంతి గారి గృహదర్శనకి వెళ్ళినప్పుడు స్టీఫెన్ పాల్ గారి వాక్యం లైవ్ లో వస్తారు. చిన్న ప్రార్థన పెద్ద ఆశీర్వాదం. ఆ చరంగా చూస్తూ ఉన్నప్పుడు ఎంత చక్కని మాట సెలవించాడంటే, కూర ఎన్ని మసాలాలు వేసి వండినా ఉప్పు చక్కగా తగినంత వేస్తేనే దాని యొక్క రుచి మనం అనుభవించాలి. అంతేకాదు ఉప్పు ఎక్కువైపోయినా అది మనకు. కాబట్టి నీవు వేసే ఆ చిటికెడు ఉప్పు ద్వారా నీవు తినే ఆహారాన్ని ఎంత సంతోషంగా ఆరగిస్తావో. హల్లెలూయా. అంటే ఒక చిన్న చిటికెడు ఉప్పు నువ్వు చేసిన వంటకి ఎంత రుచిని తీసుకొచ్చిందో. మనకు బలహీనత కలిగినప్పుడు దానికి సంబంధించిన ఒక చిన్న టాబ్లెట్ ఏం చేస్తుందండి? మన శరీరాన్ని అంతటినీ కూడా నిలబడతాం. దేవుని స్తోత్రం కలుగుతుంది కనుక ఆ చిన్న టాబ్లెట్ నీ శరీరాన్ని ఏం చేస్తుందండి? ఆ బలహీనత నుంచి నిన్ను దూరపరిచి బలపరిచి నిలబడతాం. దేవుని స్తోత్రం. ఒక చిన్న చిటికెడు ఉప్పు చేసే పని, ఒక చిన్న టాబ్లెట్ చేసే పని దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితం ద్వారా కలుగు చేయాలని దేవుడు ఆశపడతాడు. అందుకని ఆ మొదటి విషయం అనేటువంటి ఆదరణ, ఒకరినప్పుడు ఆదరించుకుంటూ సంఘము వెలుపటి వారి ఎలా కలిగి ఉండాలంటే జ్ఞానం కలిగి, సంఘములో ఉన్న వారి పట్ల ఏమన్నట్టే చాలా చక్కని మాట అక్కడ ఆయన వాడడం జరిగింది. ఏమిటంటే ప్రతి మనుష్యునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకున్నట్టకై మీ సంభాషణ ఉప్పు వేయనట్లుగా ఎల్లప్పుడూ రుచి కలిగినట్టుగా కృపా సహితముగా ఉండనియండి. నీ మాట ఎదుటివాడి యొక్క గాయానికి ఒక చక్కని మందు. నీ మాట ఒక దేన స్థితిలో కృంగిన స్థితిలో ఉన్నవాడికి ఒక ధైర్యాన్ని, నీ మాట పడుకున్న జీవితాన్ని నిలబెట్టగలిగేటటువంటి ఒక నిరీక్షణతో ఉన్నటువంటి ఆదరణ మాటగా నీవు ప్రతి ఒక్కరు కూడా నీ పొరుగు వారు ఆదరించే వారికి మీరు ఉండాలని ప్రభు మనలో కోరుకుంటా ఉన్నాడు. రెండో విషయాన్ని మనం చూసినప్పుడు అక్కడ అంటున్నాడు కదా, ఒకరినప్పుడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకునండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. రెండో విషయంలోకి వస్తే ఏమన్నాడంటే, మొట్టమొదట ఒకరినప్పుడు ఆదరించుకుంటూ, రెండోది ఏమంటాడంటే ఒకరినప్పుడు క్షేమాభివృద్ధి కలుగు చేయండి. చూద్దాము ఎంత చక్కని మాట. చూడండి క్షేమాభివృద్ధి ఏ రీతిగా. కొలస్సీయులకు రాసిన పత్రిక ఆ 2వ అధ్యాయంలోనే ఆ 19వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఒక చక్కని మాటను మనకు సెలవిస్తా ఉన్నాడు. ఏమిస్తున్నాడు చూడండి. అంతే, ఇక్కడి నుంచి చదువుకుందాము. 3వ లైన్ నుంచి చదువుకుందాం. శిరస్సును హత్తుకొనని వాడెవడును
నీ బహుమానమును అపహరింపనీయకుడి, ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. దేవుడికి స్తోత్రం కలుగును కాక. సంఘానికి దేవుడు పరిశుద్ధాత్మను ఒక సంచకరువుగా ఇచ్చి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క సారాన్ని, దేవుని యొక్క అభిమతాన్ని మనకు బయలుపరుస్తూ, మనమందరము కూడా అనేక స్థితిగతుల నుంచి, అనేక దిక్కుల నుండి పిలువబడ్డ వారమై ఒక సంఘముగా ఏర్పడబట్టి, ఎలా ఉందండి? శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. కాబట్టి సంఘములో ఉన్నటువంటి ఈ పరిచర్య ఏమిటి అని మనం జాగ్రత్తగా చూసినప్పుడు, ఆది అపోస్తలుల గ్రంథంలోకి వెళ్ళినప్పుడు, అపోస్తలుల కార్యములో అక్కడ మనం చూసినప్పుడు సంఘములో అనేక మంది ఏ రీతిగా బలపరచబడ్డారు అనేటువంటి విషయాన్ని 2 వచనాలు మీకు చూపించి నేను ముందుకు వెళతాను. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. 4వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూద్దాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోవట్లేదు. వారికి కలిగినదంతయు వారికి సమృద్ధిగా ఉండను. ఇది కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చి దైవ కృప అందరి యందు అధికముగా ఉండను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తలుల పాదముల యందు పెట్టుచు వచ్చిరి. ఇంకేమంటాడంటే, వారు ప్రతి వారికి వారి వారి అక్కర కొలది ఏం చేశారంటే పంచి పెట్టింది. కనుక వారిలో ఎవరికి కొదువ లేకపోయారు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. నిజంగా నేను అనుకుంటా ఉన్నాను, ఆరాధనకు వస్తాను, కానీ మన మనసులు ఏ రీతిగా ఉన్నాయంటే, మన భారంతోనే వస్తున్నాము, మన స్థితిగతులతోనే వస్తున్నాము, మన ఆలోచనలతో, మన ఉద్దేశాలతోనే వస్తున్నాము. వాటి మధ్యన బంధించబడినటువంటి ఆలోచనలు కలిగిన వారిగా ఉండిపోతున్నాము. ఆరాధనకు వస్తున్నాము, ప్రభువుని ఆరాధన చేసుకుంటున్నాము, కానీ ఒక్కడిని పలకరించలేకుండా వెళ్ళిపోతాం. పలకరించే మనసు మనకి లేదు. అమ్మా బాగున్నావా అని ప్రేమతో పలకరించే మనసు మనకి లేదు. కానీ ప్రేమతో నువ్వు పలకరించినటువంటి ఆ మాట ఎదుటి వారికి ఏం తీసుకొచ్చి పెడుతుందంటే ఒక ధైర్యాన్ని తీసుకొచ్చుకుంది. సంఘములో అనేక మంది చేర్చబడుతూ ఉన్నప్పుడు విశ్వసించిన వారందరూ కూడా ఏం కలిగి ఉన్నారంటే ఏక హృదయమును ఏకాత్మను కలవారే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కానీ మనమైతే మన హృదయాలతోనే వస్తాం, మన ఆలోచనతోనే వస్తాం. మన యొక్క ఇంటిలో జరిగిన పరిస్థితుల్లో మనం చర్చిలో కూడా అదే పరిస్థితి పెట్టుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యానికి మనం చోటు ఇవ్వలేకపోతున్నాం. దేవుని మందిరానికి వస్తున్నాం కానీ, దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వస్తున్నాం కానీ, మన ఆలోచనలు మనం డామినేట్ చేసి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో కలిగి ఉండడానికి నువ్వు చేసేటటువంటి ప్రయత్నాలు మాత్రము ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయో నాకెంత తెలియదు. కానీ నా ప్రియమైన దేవుడు గారా, ఈరోజు మన ఆ బంధింపబడినటువంటి ఆలోచనలు మనం ఏం చేయాలండి? మనము బంధకాలు దిగిపోయినట్టుగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చాలాసార్లు మన దగ్గరికి కొంతమంది వచ్చి అనే నా కోసం ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు వెంటనే నీ నుండి ఏ మాట రాగలుగుతుంది? ఏ మాట రాగలుగుతుంది? మనం ఒకరితో మాట్లాడలేని స్థితిలో ఉన్నాం. అనుకోకుండా సంఘంలోనే ఒకరు వచ్చి
అమ్మ అక్క అనే నా కోసం ప్రార్థన చేయండి తన యొక్క ఆవేదన లేకపోతే తన ఎమర్జెన్సీ ఎంతో తీవ్రత కలిగిన వాడే అన్నాడు, నాకు దేవుడి సహాయం కావాలి, మీరు ప్రార్థన చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడు. నా ప్రార్థనకు మీ యొక్క ప్రార్థనా బలం కూడా తోడైతే. హల్లెలూయా. ఈరోజు మనపూర్వకంగా నీ నోట్లో వచ్చి ఒక మాట చెప్పగలిగిన స్థితిలో ఉన్నావా? దాని సంఘంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఒకరినొకడు ఏం కోరుకోమంటాడండి? క్షమాపణ. ఒకరికంటే ఒకరిని ఘనముగా ఎంచుకోండి అంటున్నాడు. నీకు దేవుడు ఇచ్చిన కృపావరాలు ఎంత గొప్పగా వచ్చు. నువ్వు గొప్పగా పాడొచ్చు, గొప్పగా దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చు, గొప్ప సువార్తికుడివి, గొప్ప ఆత్మ వరాలతో నింపబడి ఉండొచ్చు. కానీ నీ పొరుగు వాడి పట్ల నీకు ఉండాల్సినటువంటి ప్రేమలో ఏమాత్రం కూడా లోటు ఉండకూడదని ప్రభు. ఎదుటివాడిని నువ్వు ఎంకరేజ్ చేసే స్థితిలో ఉండాలి. ఎదుటివాడిని నువ్వు బలపరిచేటటువంటి స్థితిలో, వాడికి సహాయం చేసే స్థితిలో నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన పిల్లరా, ఏ రీతిగా అయితే దేవుని వల్ల ప్రతి కీలు ప్రతి అవయవం వృద్ధి పొందుతూ దేవుళ్ళు అభివృద్ధి చెందుతూ ఉందో, మనము ఆ రీతిగా మన తోటివాడి ఎట్లా, మన పొరుగు వాడి ఎట్లా ఆ రీతిగా మనము ఆదరించి బలపరిచేటట్టు ఉండాలని కోరుకుంటున్నాడు. చూడండి 2వ అధ్యాయం కొలస్సీలు 6-7 వచనాలు పడు. కావున మీరు ప్రభువు అయినటువంటి క్రీస్తు అంగీకరించిన విధముగా, చూడండి, ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు. కాబట్టి మొట్టమొదట నన్ను నేను క్రీస్తు యేసును అంగీకరించినటువంటి నేను ఆయనలో ఏం చేయాలంటే, ఆయనలో లోతైనటువంటి ఆత్మీయ స్థితిని, విశ్వాసపు స్థితిని నేను కలిగి ఉండడానికి నేను మొట్టమొదట నన్ను నేను బలపరుచుకుంటూ నా పొరుగు వాడికి నేను అటువంటి యోగ్యమైన స్థితిలో ఉండాలని దేవత దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. ఏ రీతిగా మనం బలపరచగలుగుతాము? ఏ రీతిగా మనం ఆత్మగలుగుతాము? చాలాసార్లు మన చర్చ ఎవరైనా చనిపోయినప్పుడు మన స్త్రీల సమాజం వారు ఆదరణగా ఒక చక్కగా చీర పెడతారు. ఆ చీర పెట్టడంలో ఎంతమంది హృదయాలు సహృదయతతో వస్తున్నాయి. సహృదయత పెట్టే మనసు. అరే భర్త చనిపోయో, భార్య చనిపోయో, బాధలో ఉన్నవాడికి నేను లెక్కలేసుకుంటానా? అక్కడ లోటు ఉంది, నేను వాడిని బాధపరచు. అతను మాట అనుకున్నాడు, ఆ మాట ప్రకారం ఆ ఓకే అనుకుని వెళ్ళిపోవాలి. అంతేగాని ఆ మాటలో కూడా మళ్ళీ మనము వేరేగా మాట్లాడుతూ ఉంటుంటే సంఘానికి క్షేమాభివృద్ధి ఏం జరుగుతుంది? చనిపోయిన వారి గృహానికి వెళ్ళి పరామర్శించేవారు ఎంతమంది? ఒక పూట అన్నం పట్టుకుని వెళ్ళేవారు ఎంతమంది? అదే మన పొరుగువాడు అన్నులు చేస్తారు, మనం చేయగలుగుతున్నామా? అటువంటి మనుషులకి ఉండేవారు కానీ ఇప్పుడు ఉన్నామా? అందుకని రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ సమయం అయిపోయింది ముగిస్తున్నాను. రాసిన పత్రిక 5వ అధ్యాయం వెరీ గుడ్. 5వ అధ్యాయము చూడండి 19వ. ఒకరినప్పుడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో
ఏమంటాడండి? లోబడి ఉండంటే అంటే ఏదో నిన్ను తగ్గించేసుకోమని, లేకపోతే వాడు నీ మీదే కాదు. లోబడి ఉండంటే ప్రేమ. ఆ ప్రేమ ఏ రీతిగా చూపిస్తున్నాడు ఇక్కడ? కుటుంబ ప్రార్థన అయితే రాదు, గృహ ప్రార్థన అయితే రాదు, ఉపవాస కుటుంబంలో ఒకరికొకరు ప్రార్థన చేద్దాం అనుకుంటే రాదు. మొత్తులు అయిపోతున్నాం. సంతోషించడంలో ఉన్నటువంటి శ్రద్ధ, 2 బొట్లు కన్నీరు కాచడంలో మనము అడుగు వేయలేకపోతాం. నమ్మకం తెలిపారా? ఇక్కడ సంఘం చక్కని మాట చెప్తున్నాడు, మీరందరూ వచ్చి మనమందరం వచ్చే ప్రతి ఆ కుటుంబం కొరకు ఆ సహవాసంలో ఆ ప్రాంతంలో పాల్గొని వారిని మనము బలపరిస్తే ఎంత గొప్ప కార్యాలు సంఘంలోనే కాదు ఆ కుటుంబంలో కూడా మనం చూడగలం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు అటువంటి క్షేమాభివృద్ధి ఒకరికొకరు కలుగు చేసుకోవాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. సమాధానం, ఒకరినొకడు సమాధానం కలిగి ఉంటుందని ఇందాక మనము ఇప్పుడు వచ్చే ఆఖరి వచనము 13వ వచనాన్ని చూసి చూడండి. నా ప్రియమైన దేవుని కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చక్కని మాట సెలవిస్తారు. చూడండి, 4వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండనియగా, ఏమి సత్యమైనవో, ఏమి మాన్యమైనవో, ఏమి న్యాయమైనవో, ఏమి పవిత్రమైనవో, ఏమి రమ్యమైనవో, ఏమి ఖ్యాతికరమో వాటి మీద ధ్యానం ఉంచుకొనిడి. మరియు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించిరో, నా యందు ఉన్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూచిరో అట్టి వాటిని చేయండి. అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడై ఉండుగా. హల్లెలూయా. పౌలు గారు తన జీవితాన్ని ఒక సాక్షిగా చూపిస్తున్నాడు. నా దగ్గర మీరు ఏమి విని, ఏమి నేర్చుకుని, ఏమి అంగీకరించిరో, నా యందు ఉన్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూచిరో అట్టి వాటిని చేయండి. దేవుని బిడ్డలారా, సంఘంలో దైవజనులు అనేక విషయాలు నేర్పిస్తూ ఉన్నప్పుడు నాకెందుకు అనేటటువంటిగా మనము ఉండకూడదు. వాడికి ఎందుకు నాకేంటి అన్నట్టుగా మనము ఉండకూడదు. ఒకటే అంటున్నాడు, మీరు ఒకరినప్పుడు సమాధానం కలిగి ఉండు అని. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఈ సమాధానము ఏం చేస్తుందంటే అనేకమైనటువంటి ఆందోళనలు, అనేకమైనటువంటి గలిబిలి కలిగినటువంటి పరిస్థితులలో ఏం చేస్తుంది? నెమ్మది పరుస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉంది, సమాధాన పరచువారు ధన్యులు, వారు ఏమని పడతారంటే దేవుని యొక్క కుమారులు. కాబట్టి దేవుని బిడ్డల యొక్క గొప్ప గొప్ప ధన్యత ఏమిటి అంటే, ఈ లోకానికి మనము వెలుగై ఉన్నాము, ఈ లోకానికి ఆయన జీవాహారము, ఈ లోకానికి ఆయన సత్యాన్ని, ఈ లోకానికి ఆయన మార్గాన్ని మనం చూపించి ఆయన ద్వారానే రక్షణని మనము ప్రకటించేటటువంటి స్థితిలో దేవుడు మనందరినీ కూడా ఒక లైట్ హౌస్ గా నిలబెట్టుకున్నాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. అనగా యేసుతోనే మీకు సమాధానం అని ప్రకటించే గొప్ప స్థితిలో దేవుడు ఈరోజు మనల్ని పెట్టాడు. అటువంటి సమాధాన స్థితి మనము కలిగిన వారమే దేవుడితో ఆ సమాధానాన్ని ఇతరులతో కూడా మనం ప్రకటించుకునే వారిగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాం. కాబట్టి నా ప్రియమైన దేవులారా, క్రీస్తు సంఘం ఎప్పుడు కూడా ఒకరినొకరు ఆదరించుకుంటున్నారు, ఒకరినొకరు క్షమాభివృద్ధి కలుగ చేసుకుంటున్నారు, ఒకరినొకరు సమాధానంగా ఉండి ఏక హృదయం ఏకాత్మను కలిగిన వారు ప్రతి సత్కార్యమందు కూడా మనమందరం కూడా పాలుపోపులు పంచుకొచ్చు ఒకరికొకరు ఒక ఆదరణగా ఉండాలని. అటు రీతిగా క్రీస్తు యొక్క సంఘము అనేకమైన అవయవాలు అయినప్పటికీ కూడా ఆయన ద్వారా అభివృద్ధి పొందొచ్చు, మనమందరము కూడా అభివృద్ధిలోకి వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి
రానున్న దినాల్లో మనము ఇతరులకు దీవుడానికైనా మన గృహంలో మార్పు, సంఘములో మార్పు, సమాజంలో మార్పును తప్పక మనం చూడగలుగుతాం. దేవుడి మనకు తోడేయును గాక. ఆమేన్. పరిశుద్ధురానికి వందనాలు తెలియజేస్తున్నాను స్వామి. మమ్మల్ని అందరినీ కూడా ఒకరినొకరు ఆదరించుకుంటూ, క్షేమాభివృద్ధి కలుగ చేసుకుంటూ, పెద్దలను గౌరవించి వారు మమ్మలను నీ వాక్కులతో హెచ్చరించినప్పుడు వారిని మేము మన్నన చేసుకున్న వారు నీవు చూపిన మార్గంలో నడుచుకుంటూ నాయన సమాధానం కూడా ఒకరికొకరు కలిగేటటువంటి కృప, అది సంఘంలో వెలుపడి వారైనా సంఘంలో ఉన్నవారైనా నాయన నీవు కలుగు చేసే జ్ఞానంతో ముందుకు వెళ్ళమని సెలవించిన మాటలు మా హృదయంలో బదిలిపరుచుకుని మా కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులను, సంఘంలో ఉన్న పరిస్థితులను, సమాజంలో ఉన్న పరిస్థితులను సరిచేసుకుని బలపరుచుకునే కృపను దయచేయమని వేడుకుంటూ యేసు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.